నమస్కారం. డేటా ప్రపంచంలో మనం రోజు వినే పదాలు కొన్ని ఉన్నాయి కదా. డేటా విశ్లేషకుడు, డేటా ఇంజనీరు, డేటా శాస్త్రవేత్త. అవును. చాలాసార్లు ఈ ఉద్యోగాల మధ్య తేడాలు ఏంటో సరిగ్గా తెలియక కొంచెం గందరగోళంగా ఉంటుంది. నిజమే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఈరోజు మనం డేటా రోల్స్, విశ్లేషకుడు, ఇంజనీర్, శాస్త్రవేత్త అనే అంశంపై ఉన్న సమాచారంతో ఈ పాత్రల మధ్య తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచి ఆలోచన. మన లక్ష్యం ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ పోగొట్టి క్లారిటీ తీసుకురావడం. సరే, దీన్ని కొంచెం విడదీసి చూద్దామా? తప్పకుండా. మీరన్నట్టు ఈ పదాలు తరచుగా అటు ఇటు వాడేస్తుంటారు, కానీ నిజానికి ప్రతి పాత్రకు దాని ప్రత్యేక బాధ్యతలు, దానికి కావాల్సిన నైపుణ్యాలు, వేరువేరు లక్ష్యాలుంటాయి. అవును. ఈ తేడా తెలియడం అంటే కేవలం కెరీర్ చూసుకునే వాళ్లకే కాదు, కంపెనీలకు కూడా చాలా ముఖ్యం. సరైన వాళ్ళని పెట్టుకోవాలి కదా. కరెక్ట్, లేకపోతే ప్రాజెక్టులు దెబ్బతింటాయి. సరే, మొదటగా డేటా విశ్లేషకుడు అంటే డేటా అనలిస్ట్ తో మొదలు పెడదాం. అసలు వీళ్ళు ఏం చేస్తారు? డేటా విశ్లేషకులు ముఖ్యంగా ఏం చేస్తారంటే, కంపెనీ దగ్గరున్న డేటాను తీసుకుని వ్యాపారానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు. ప్రశ్నలు అంటే ఎలాంటివి? అంటే ఉదాహరణకు, పోయిన క్వార్టర్లో సేల్స్ ఎందుకు తగ్గాయి, లేదా ఏ మార్కెటింగ్ క్యాంపెయిన్ బాగా పనిచేసింది లాంటివి. వాళ్ళు ఎక్కువగా గతం, ప్రస్తుతంపై ఫోకస్ చేస్తారు. వాళ్ళు డేటాను సేకరించి, క్లీన్ చేసి, విశ్లేషించి దాని నుంచి ముఖ్యమైన విషయాలు అంటే ఇన్సైట్స్ బయటకు తీస్తారు. ఆ తర్వాత ఆ విషయాలను అందరికీ, ముఖ్యంగా టెక్నికల్ కాని వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. అంటే రిపోర్ట్స్, చార్ట్స్ లాంటివి తయారు చేస్తారా? అవును. రిపోర్ట్స్, విజువలైజేషన్స్, డాష్బోర్డ్స్ ఇవన్నీ చేస్తారు. దీనికోసం వాళ్ళు సాధారణంగా ఎక్సెల్, ఎస్క్యూఎల్, ఇంకా పవర్ బిఐ లేదా టాబ్లూ లాంటి బిఐ టూల్స్ వాడతారు. అంటే ఒక రకంగా డేటా చెప్పే కథను అందరికీ అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు అన్నమాట. సరిగ్గా చెప్పారు. వాళ్ళు నెంబర్లను అర్థవంతమైన సమాచారంగా మారుస్తారు. బాగుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది కదా, ఆటోమేషన్ అంటున్నారు. మరి ఈ విశ్లేషకుల పాత్ర విలువ ఏమైనా మారుతుందా? అది మంచి ప్రశ్న. నిజమే, సింపుల్ రిపోర్టింగ్ కొంతవరకు ఆటోమేట్ అవుతోంది, కానీ విశ్లేషకుడి అసలు విలువ రిపోర్ట్ ఇవ్వడంలో మాత్రమే కాదు. మరి దేనిలో ఉంది? ఆ డేటాను బిజినెస్ పరంగా అర్థం చేసుకుని, ఎందుకు అలా జరిగిందో చెప్పి, ఏం చేస్తే బాగుంటుంది అని సూచనలివ్వడంలో ఉంది. కేవలం సేల్స్ తగ్గాయి అని చెప్పడం కాదు, ఎందుకు, ఎక్కడ, ఎలా అని లోతుగా విశ్లేషించాలి. అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు విశ్లేషకులకు కూడా పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలిస్తే ఇంకా మంచిది. అది వాళ్లను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అలాగా, అంటే వాళ్ల పాత్ర కూడా మారుతోందన్నమాట. సరే, ఇప్పుడు ఈ విశ్లేషకులు వాడే డేటా అంతా రెడీగా ఉండాలి కదా, క్లీన్గా, వాళ్ళకు అందుబాటులో ఉండాలి. అవును. మరి ఆ పని ఎవరు చేస్తారు? అది అంత తేలిక కాదు కదా. ఇక్కడే డేటా ఇంజనీర్ పాత్ర వస్తుందనుకుంటా. ఖచ్చితంగా, మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు. విశ్లేషకులు, శాస్త్రవేత్తలు వాళ్ల పని చేయడానికి కావాల్సిన పునాది వేసేది డేటా ఇంజనీర్. పునాది అంటే డేటా సరిగ్గా అందుబాటులో ఉండేలా, నమ్మదగినదిగా, సురక్షితంగా, వాడుకోవడానికి వీలుగా ఉండేలా చూడటం వాళ్ల ప్రధాన బాధ్యత. వాళ్ళు డేటా ఫ్లో అవ్వడానికి, స్టోర్ అవ్వడానికి కావాల్సిన సిస్టమ్స్, పైప్ లైన్స్ ను డిజైన్ చేసి మెయింటైన్ చేస్తారు. డేటా పైప్ లైన్స్, అది కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అంటే ఇప్పుడు డేటా రకరకాల చోట్ల నుంచి వస్తుంది కదా, వెబ్సైట్స్, యాప్స్, సేల్స్ సిస్టమ్స్, ఇలా. అవును. ఆ డేటానంతా సేకరించి, ఎక్స్ట్రాక్ట్, దాన్ని ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి మార్చి, క్లీన్ చేసి, ట్రాన్స్ఫార్మ్, తర్వాత దాన్ని డేటాబేస్లలో లేదా డేటా వేర్ హౌస్లలో స్టోర్ చేయడం. లోడ్, దీన్నే ఈటీఎల్ లేదా ఈఎల్టీ ప్రాసెస్ అంటారు. ఈ పైప్ లైన్లను వాళ్లు నిర్మిస్తారు. ఇంకా డేటాబేస్లు, ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ లాంటివి మేనేజ్ చేయడం, డేటా క్వాలిటీ బాగుండేలా చూడటం, డేటా సెక్యూరిటీ చూసుకోవటం, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్తో పనిచేయడం, ఇవన్నీ వాళ్ల పనులే. అబ్బా, అంటే వీళ్ళు తెర వెనుక ఉండి మొత్తం డేటా సిస్టమ్ని నడిపించేవాళ్ళన్నమాట. చాలా కీలకమైన పాత్ర ఇది. అవును, చాలా ముఖ్యం. వాళ్ళు లేకపోతే విశ్లేషకులు, శాస్త్రవేత్తలు ఏమీ చేయలేరు. మరి వీళ్లకు ఎలాంటి సవాళ్లుంటాయి? అంత సులభం కాదేమో. అస్సలు కాదు, చాలా సవాళ్లుంటాయి. ఒకటి, డేటా వాల్యూమ్, అంటే రోజు వచ్చే భారీ డేటాను హ్యాండిల్ చేయడం. 2, వెరైటీ, రకరకాల ఫార్మాట్లలో వస్తోంది డేటా, స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, వాటన్నింటినీ కలపాలి. 3, వెలాసిటీ, అంటే డేటా వచ్చే వేగం. కొన్నిసార్లు రియల్ టైంలో వస్తోంది, దాన్ని వెంటనే ప్రాసెస్ చేయాలి. 4, డేటా క్వాలిటీ, సోర్స్లోనే డేటా తప్పుగా ఉంటే మొత్తం అనాలిసిస్ దెబ్బతింటుంది. నిజమే.
వీటన్నిటినీ మేనేజ్ చేస్తూ సిస్టమ్స్ ఎప్పుడూ పనిచేసేలా చూడాలి. దీనికి పైథాన్, జావా లాంటి ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, స్పార్క్ లాంటి బిగ్ డేటా టెక్నాలజీస్, క్లౌడ్ పైన మంచి పట్టుండాలి. అర్థమైంది. ఇంజనీర్లు ఈ ఫౌండేషన్ వేస్తే దాని మీద విశ్లేషకులు ప్రస్తుతం ఏం జరుగుతోందో చూస్తారు. మరి భవిష్యత్తును అంచనా వేసేది ఎవరు? ఇప్పుడు డేటా సైంటిస్టుల గురించి చెప్పండి. వీళ్ల పాత్ర ఇంకాస్త కాంప్లెక్స్గా ఉంటుందా? అవును, సాధారణంగా డేటా శాస్త్రవేత్తల పని ఇంకాస్త సంక్లిష్టంగా, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. విశ్లేషకులు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చూస్తే, శాస్త్రవేత్తలు ఎందుకు జరిగింది, తర్వాత ఏం జరగవచ్చు, ఫలితాలను ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు లాంటి ప్రశ్నలపై పనిచేస్తారు. అంటే వాళ్ళు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తారా? అవును, వాళ్ళు భవిష్యత్తును అంచనా వేయడం, ప్రిడిక్షన్, కొత్త ప్యాటర్న్స్ కనుక్కోవడం, ప్యాటర్న్ డిస్కవరీ, ప్రాసెస్లను ఆప్టిమైజ్ చేయడం లాంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడతారు. దీనికోసం వాళ్ళు అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్, మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడతారు. మెషీన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్లకు డేటా నుంచి అవే నేర్చుకునే సామర్థ్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఉదాహరణకు, ఏ కస్టమర్లు మనల్ని వదిలి వెళ్ళిపోతారో చర్న్ ప్రిడిక్షన్ ముందే అంచనా వేయడం, లేదా ఆన్లైన్ యాడ్స్పై ఎవరు క్లిక్ చేస్తారో గెస్ చేయడం, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ని గుర్తించడం, మనకు అమెజాన్, నెట్ఫ్లిక్స్లో కనిపించే రికమెండేషన్స్, ఇవన్నీ డేటా సైంటిస్టులు చేసే పనులు. ఓహ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు కేవలం మోడల్స్ కట్టడమే కాదు, ఆ మోడల్ ఎందుకు అలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడం, దాని రిజల్ట్స్ను బిజినెస్కు ఉపయోగపడేలా చెప్పడం కూడా వాళ్ల బాధ్యతే. అంటే విశ్లేషకులు ప్రస్తుతమున్న డేటాతో ఇన్సైట్స్ ఇస్తే, శాస్త్రవేత్తలు అదే డేటాను ఇంకా వేరే డేటాను కలిపి భవిష్యత్తును ఊహించటానికి, కొత్త విషయాలు కనుక్కోవటానికి ట్రై చేస్తారు. కరెక్ట్. మరి విశ్లేషకుడు చేసే కాంప్లెక్స్ అనాలిసిస్కి శాస్త్రవేత్త కట్టే మోడల్కి తేడా ఏంటి? కేవలం వాడే టెక్నిక్స్లోనా, లేక అడిగే ప్రశ్నల్లో కూడానా? అది కేవలం టెక్నిక్స్ విషయం కాదు, అడిగే ప్రశ్నల స్వభావం, గోల్ కూడా వేరుగా ఉంటాయి. విశ్లేషకులు సాధారణంగా ముందే డిఫైన్ చేసిన మెట్రిక్స్ ఆధారంగా స్పష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు. ఓకే. శాస్త్రవేత్తలు తరచుగా కొంచెం అస్పష్టమైన, ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలతో పనిచేస్తారు. వాళ్ళు కొత్త ఫీచర్స్ క్రియేట్ చేయడం, ఏబీ టెస్టింగ్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం, కొన్నిసార్లు కొత్త అల్గోరిథమ్స్నే డెవలప్ చేయడం కూడా చేస్తారు. వాళ్ల పని ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ వైపు ఎక్కువగా ఉంటుంది. ప్రిస్క్రిప్టివ్ అంటే ఏమి చెయ్యాలి అని చెప్పడం. ఉదాహరణకు, కస్టమర్లు వెళ్లిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని సూచించడం. దీనికి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్లో మంచి ఫౌండేషన్ కావాలి. పైథాన్ లేదా ఆర్, మెషీన్ లెర్నింగ్ లైబ్రరీస్, సైకిట్ లెర్న్, టెన్సర్ఫ్లో లాంటివి బాగా తెలిసి ఉండాలి. చాలా స్కిల్స్ కావాలి వీళ్ళకు. అవును, టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్రాబ్లంను బిజినెస్ పరంగా అర్థం చేసుకోవడం, రిజల్ట్స్ను సరిగ్గా కమ్యూనికేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. బాగుంది. ఈ 3 పాత్రలు, విశ్లేషకుడు, ఇంజనీర్, శాస్త్రవేత్త, వేరువేరు పనులు చేస్తారని స్పష్టంగా అర్థమైంది. కానీ ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే వీళ్ళంతా కలిసి పనిచేయాలి కదా? ఖచ్చితంగా. మరి వాళ్ల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? ఎప్పుడూ అంతా స్మూత్గానే ఉంటుందా, లేక ఏమైనా ఇబ్బందులొస్తాయా? అద్భుతమైన ప్రశ్న అడిగారు. అవును, వాళ్ల మధ్య సహకారం చాలా అవసరం. ఇదొక టీమ్ ఎఫర్ట్. ఐడియల్గా ఎలా జరుగుతుందంటే, ఇంజనీర్ డేటాను రెడీ చేస్తారు, విశ్లేషకుడు దాన్ని పైపైన అనలైజ్ చేసి ముఖ్యమైన ట్రెండ్స్, ప్రాబ్లమ్స్ను గుర్తిస్తారు. తర్వాత శాస్త్రవేత్త ఇంకా లోతుగా వెళ్లి ప్రిడిక్టివ్ మోడల్స్ కడతారు. ఈ ప్రాసెస్ అంతట్లో, అంటే ఏ డేటా కావాలి, ఎలా కావాలి, మోడల్ రిజల్ట్స్ ఏంటి, వాటిని ఎలా వాడాలి అనే దానిపై కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అంటే కమ్యూనికేషన్ కీలకమన్నమాట. డేటా ఇంజనీర్ పైప్లైన్లో లేకపోవచ్చు, లేదా దాన్ని తేవడం కష్టం కావచ్చు, లేదా విశ్లేషకులకు డేటా ఫాస్ట్గా కావాలని ఉంటుంది. కానీ ఇంజనీర్లు క్వాలిటీ, స్టెబిలిటీపై ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సైంటిస్టులు కట్టిన కాంప్లెక్స్ మోడల్స్ను విశ్లేషకులు, బిజినెస్ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. మరప్పుడు మంచి టీమ్స్ ఈ ఇబ్బందులను గుర్తించి మంచి కమ్యూనికేషన్తో ఒకరినొకరు అర్థం చేసుకుని వాటిని దాటుతాయి. ఉదాహరణకు, ఒక వెబ్సైట్ నుంచి కస్టమర్లు ఎందుకు వెళ్లిపోతున్నారు, బౌన్స్ రేట్ చూడాలనుకుంటే ఇంజనీర్ వెబ్లాగ్ డేటా తీసి క్లీన్ చేస్తారు. సరే. విశ్లేషకుడు ఏ పేజీల్లో, ఏ టైంలో ప్రాబ్లం ఉందో డాష్బోర్డ్స్లో చూపిస్తారు. శాస్త్రవేత్త ఆ డేటాను వేరే డేటాతో కలిపి అసలు ఏ కారణాల వల్ల పేజ్ స్పీడ్, కంటెంట్, కస్టమర్లు వెళ్తున్నారో మోడల్ ద్వారా కనుక్కోవచ్చు. ఆ ఉదాహరణతో క్లియర్గా అర్థమైంది. సరే, ఈ తేడాలను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా పోలిక చెప్పగలరా?
మనం ఇందాక అనుకున్నట్లు విశ్లేషకుడు రిపోర్టర్, ఇంజనీర్ బిల్డర్, శాస్త్రవేత్త ఫోర్కాస్టర్ లాంటివారా? అవును, ఆ పోలిక చాలా వరకు బాగుంది. బేసిక్ పనులను గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. డేటా విశ్లేషకుడు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాంటివాడు. ఉన్న డేటాను చూసి ఏం జరిగింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని రిపోర్ట్ చేస్తాడు. డేటా ఇంజనీర్ ఒక సివిల్ ఇంజనీర్ లాంటివాడు. డేటా ఫ్లో అవ్వడానికి, స్టోర్ అవ్వడానికి కావాల్సిన గట్టి సిస్టమ్స్ ను, పైపులు, బిల్డింగ్స్ లాగా కడతాడు. డేటా శాస్త్రవేత్త ఒక సైంటిస్ట్ లేదా డిటెక్టివ్ లాంటివాడు. డేటాను ఉపయోగించి ఎందుకిలా జరిగింది, తరువాత ఏం జరగచ్చు అని అంచనా వేస్తాడు. కొత్త ప్యాటర్న్స్ ను కనిపెడతాడు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది. అయితే ఇది కేవలం సింప్లిఫికేషన్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. రియల్ వరల్డ్ లో ఈ రోల్స్ మధ్య బౌండరీలు కొన్నిసార్లు అంత క్లియర్గా ఉండవు. ముఖ్యంగా చిన్న కంపెనీల్లో, స్టార్టప్స్ లో ఒకే మనిషి 2-3 పనులు కూడా చెయ్యొచ్చు. అవును కదా. విశ్లేషకుడు, ఇంజనీర్ పనులు కలిపి చేసేవాళ్లు ఉంటారు. కొన్నిసార్లు ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్ అంటారు. వాళ్ళు అన్నీ చేయగలరు, కానీ అది చాలా రేర్. ఓకే, కాబట్టి ఈ మొత్తం డిస్కషన్ సారాంశం ఏంటి? మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. సింపుల్గా చెప్పాలంటే 3 పాత్రలు డేటా నుంచి వాల్యూ క్రియేట్ చేయడంలో ముఖ్యమే, కానీ వాళ్ల ఫోకస్, మెథడ్స్, గోల్స్ వేరు. 1 విశ్లేషకుడు గతం, ప్రస్తుతంపై ఫోకస్. ఏం జరిగింది అని వివరిస్తూ రిపోర్ట్స్, విజువలైజేషన్స్ ద్వారా ఇన్సైట్స్ ఇస్తాడు. 2 ఇంజనీర్ డేటా ఫ్లో, స్టోరేజ్, ప్రాసెసింగ్ కోసం సిస్టమ్స్ కట్టి డేటాను రెడీగా ఉంచుతాడు. క్వాలిటీ, అవైలబిలిటీ చూస్తాడు. 3 శాస్త్రవేత్త ఫ్యూచర్ను ప్రెడిక్ట్ చేయడం, కొత్త ప్యాటర్న్స్ కనుక్కోవడం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడంపై ఫోకస్ చేస్తాడు. మెషిన్ లెర్నింగ్ వాడతాడు. ఈ తేడాలు అర్థం చేసుకోవడం వల్ల వ్యక్తులు వాళ్ళ స్కిల్స్కి, ఇంట్రెస్ట్కి తగ్గ కెరియర్ని ఎంచుకోవచ్చు. అవును. అలాగే కంపెనీలు కూడా వాళ్లకు నిజంగా ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకుని సరైన వాళ్ళని హైర్ చేసుకోవచ్చు, మంచి టీమ్స్ కట్టుకోవచ్చు. ఎవరికి ఏ పాత్ర బాగా సరిపోతుంది అని చెప్పడానికి ఇంకా ఏమైనా టిప్స్ ఇవ్వగలరా? ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళ బలాలు బట్టి ఎలా డిసైడ్ అవ్వాలి? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఖచ్చితమైన రూల్స్ లేవు, కానీ కొన్ని జనరల్ గైడ్లైన్స్ ఇవ్వచ్చు. మీకు డీటెయిల్స్ పై అటెన్షన్ టు డీటెయిల్ ఎక్కువ శ్రద్ధ ఉండి, ప్రాబ్లమ్స్ ని విడదీసి చూడటం, పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టమైతే, ఇంకా మీరు కనుక్కున్న విషయాలను వేరే వాళ్లకు క్లియర్గా చెప్పగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్స్, అప్పుడు డేటా విశ్లేషకుడు పాత్ర మీకు బాగుండొచ్చు. ఓకే. అదే మీకు కంప్యూటర్లతో పనిచేయడం, కోడింగ్, సిస్టమ్స్ కట్టడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇష్టమైతే, డేటాబేస్లు, క్లౌడ్ టెక్నాలజీస్ పై ఆసక్తి ఉంటే డేటా ఇంజనీర్ పాత్ర మీకు మంచి ఆప్షన్ కావచ్చు. ఇక మీకు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, అల్గోరిథమ్స్ అంటే ఇష్టముండి రీసెర్చ్ చేయడం, కొత్తవి నేర్చుకోవడం, కొంచెం అస్పష్టత ఉన్న క్రియేటివ్ సొల్యూషన్స్ కనుక్కోవడం నచ్చితే డేటా శాస్త్రవేత్త పాత్ర మీకోసం కావచ్చు. దీనికి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. అర్థమైంది. ఇవి మంచి సూచనలు. అయితే ఇవి జస్ట్ గైడ్ లైన్స్ మాత్రమే. ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకు మారడం కూడా సాధ్యమే. విశ్లేషకుడు స్కిల్స్ నేర్చుకొని సైంటిస్ట్ అవ్వచ్చు. అవును. చివరగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మనం చూస్తున్నాం కదా, డేటా రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. ఏఐ, ఆటోమేషన్ లాంటివి కూడా వస్తున్నాయి. అవును, చాలా వేగంగా మారుతోందంతా. మరి ఈ మార్పుల నేపథ్యంలో ఈ 3 పాత్రలు, విశ్లేషకుడు, ఇంజనీర్, శాస్త్రవేత్త, భవిష్యత్తులో ఎలా మారతాయని అనుకుంటున్నారు? వాళ్ల బాధ్యతలు ఎలా ఉండొచ్చు? కొన్ని పనులు ఏఐ చేస్తే మనుషులకు ఏ స్కిల్స్ ఇంకా ముఖ్యమవుతాయి? బహుశా ఫ్యూచర్లో ఏ జాబ్ అయినా సరే కొంత డేటా నాలెడ్జ్, అనాలిసిస్ స్కిల్స్ కంపల్సరీ అవుతాయా? దీని గురించి ఆలోచించండి.